ఎన్నికల హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు తొంగలతొక్కారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు గౌని ఉపేంద్రారెడ్డి, రాష్ట్ర సమితి కార్యదర్శి మెట్టి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలో నిరసన చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి లక్ష్మీ బజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోమని ఎన్నికల ముందు చెప్పిన మాటను గుర్తు చేశారు. ప్రజలపై బాధలు మొదలు పెట్టారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన అన్నింటికీ తల ఊపుతూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని కోరారు. పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి. బాబు గారి పాలనలో బాబుడే బాబుడు. 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 ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు వారి పుత్రరత్నము లోకేష్ గారు, వాళ్ళకి వంత పాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కనీ వినగనటువంటి డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్నాయి. మేము వస్తే వాటిని తగ్గిస్తాం తమ్ముళ్ళు అని చెప్పి ఓట్లేపించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అదే రకంగా ప్రతి ఒక్క కారణాన్ని కూడా జగన్కే మరి మెలక పెడుతూ ప్రతిదాన్ని కూడా జగన్ పార్టీ గురించి మాట్లాడి విమర్శ చేసినటువంటి వ్యక్తులు మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతూ కేవలం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఎంపీలు మద్దతుతోనే కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి ఒక వాళ్ళ నిర్ణయాన్ని వ్యతిరేకించి సామాన్యులపైన భారం పడుతుంది, డీజిల్ పెట్రోల్ ధరలు మరి పెరిగితే అనేటువంటి ఒక మాటను కూడా వ్యతిరేకించకుండా దాన్ని ఇంకా ప్రత్యేకంగా దాన్ని ఫోకస్ చేస్తూ మరి పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే ఏం జరుగుతుందో ఒకసారి మనం అందరము ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిత్యావసర వస్తువులు అయితేనేమి, మనకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఒక వ్యవసాయానికి సరిపడినటువంటి కావాల్సినటువంటి పనిముట్లయితేనేమి, లేకపోతే మన అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వేరే ఏ రకమైనటువంటి ఎరువులు కానీ అన్నీ కూడా ధరలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో సామాన్య పేద మధ్యతరగతి వ్యక్తులు బతకడానికే చాలా కష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది. మరి చంద్రబాబు గారు మేము అధికారంలోకి వస్తే ఆనాడు మరి ఈ రాష్ట్రంలోన మిగతా రాష్ట్రాలకు అన్నిటికన్నా డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పేసి చెప్పినారే. ఈరోజు
పొరుగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానీ, ఈ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, ఈ పక్కన ఉన్నటువంటి తెలంగాణ కానీ, ఆ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ, ఈ రకమైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒరిస్సా కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్నిటికన్నా అత్యధికంగా డీజిల్ పెట్రోల్ రేటు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండేదనేది మరి మీరు దాని గురించి మీరు చెప్పాలా? మరి గొంతుకైతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన నోరు విప్పాలా అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తూ, రాబోయేటువంటి నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ కూడా తుంగలో తొక్కి నవరత్నాలు అనేటువంటి బూచి చూపి ప్రజలందరినీ మరి వంచి ఇంకో రకంగా ఈవీఎంల మాయాజాలంతోన ఈరోజు గద్దెనెక్కినటువంటి చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి ప్రతి దానికి తలూపుతూ మరి వాటినన్నింటినీ ప్రజలపైన భారం రుద్దేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరినీ పూర్తి స్థాయిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలనేటువంటి దాంతోన, అదే రకంగా మరి తద్వారా పేద బడుగు బలహీన వర్గాలపైన పడేటువంటి మరి ఈ భారాన్ని ప్రజలకి వాళ్ళపైన పడకుండా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అదే వైఎస్ఆర్ పార్టీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు రాయదుర్గం పట్టణంలో మరి మా ఇక్కడ రాయదుర్గం తాలూకా సమన్వయకర్త అయినటువంటి మెట్టుగోవిందరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ మన రాయదుర్గం ఎంఆర్ఓ ఆఫీసులో మెమరాండం ఇవ్వడానికి ఈరోజు ఈ సంకల్పం చేసినాము. కాబట్టి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ ధర పెంచిన దానికే ప్రతి నియోజకవర్గంలో ధరణ జరుగుతుంది. అదే మాదిరిగా రాయదుర్గంలో కూడా జరుగుతూ ఉంది. సో మనము అడిగేది ఏమంటే వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి అన్న సీఎంగా ఉన్నప్పుడు మేము వస్తే అది చేస్తాం, తగ్గిస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని. ఈరోజు మీరు ఇది వచ్చేటప్పుడు గూగుల్లో చూస్తూ ఉంటే ఇండియాలో హయ్యెస్ట్ పెట్రోల్ ధర ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏం చెప్పిండి ఎలక్షన్ వచ్చి ఫస్ట్ కుర్చీ తీసుకున్నాక ఫస్ట్ పని చేసేదే మనం తగ్గిస్తామని. పెట్రోల్ ధరలు ఎక్కువ ఉంటే ప్రతి ఒక్కటి ఎక్కిపోతుంది. ఎరువులు, రైతులకి ప్రతి ఒక్కటి ఇబ్బంది. డైలీ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఏమి జరుగుతుంది ఈ రోజుల్లో? ఏమి జరగదు. సో దానికోసం ఈ ధరణ జరిగింది. అందరూ పాల్గొనడానికి నా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.